ఈ ఉచిత 200 యూనిట్లలో ఉన్నటువంటి కరెంటు అది ఖచ్చితంగా అమలు చేసిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆల్రెడీ మహిళలకు ఉచిత బస్సు అమలు చేసిండు. అది అమలు అవుతుంది, అమలు నడుస్తుంది ఆల్రెడీ. దాంట్లో చిన్న చిన్న అవకతవకలు ఉంటే ఉండొచ్చు. అంత మాత్రాన దానివల్ల అయ్యే నష్టం ఎవరికేం లేదు. ఇప్పుడు ఆ మాత్రం ఏ పని చేసినా కొంత ఎంతో కొంత అనేది ఉంటుంది దాంట్లో. అంత మాత్రాన దాన్ని బదనాం చేసి అది బాగలేదు అనడం సరికాదు. దాంట్లో కొందరు డైలీ లేబర్ ఉన్నారు. వాస్తవంగా వాళ్ళకి ఎక్కడైతే ఉపాధి దొరుకుతుందో అక్కడికి డైలీ వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోయి ఇప్పుడు మేస్త్రీలు ఏది మన సిమెంట్ పనులు చేసేటోళ్ళు, ఇటుకలు కట్టుకునేటోళ్ళు, లేకపోతే ఇల్లు కట్టేటోళ్ళు, ఆ చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళకు ఆ 50-60 రూపాయలు బస్ కిరాయి తప్పుతుంది. అది కూడా మిగులుతుంది వాళ్ళకు. దానివల్ల పెద్ద అయ్యే నష్టమే లేదు. ఇక దాన్ని మనకు టీఆర్ఎస్ వాళ్ళకు ఏదో ఉచితం బస్సు వల్ల అనంతరం జరుగుతుంది. ఎవరు కొంపలే మునిగిపోవట్లేదు ఉచితం ఇవ్వడం వల్ల. దాంట్లో ఎంత ఉచితం ఇచ్చినా పెద్ద నష్టమేం కాదు. దాంట్లో ఏది ఆ మహిళలకు ఇచ్చిన దాంట్లో పెద్ద అయ్యే నష్టమేం లేదు. ఇకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు రైతు బంధు పడతలేదు మన టీఆర్ఎస్ వాళ్ళు బదనాం చేస్తున్నారు. వాస్తవంగా రైతు బంధు పడుతుంది ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి గారు కూడా మనకు కాకపోతే రైతు బంధు పడే విధానంలో ఒక మార్పు మాత్రం రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర క్లిస్టా పెట్టాలి. అసలు ఏంటంటే పంటకు అనువుగా లేనటువంటి భూములను బండలు, లేకపోతే గుటరాలు, లేకపోతే రోడ్లకు కూడా రైతు బంధు ఇచ్చి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తుంది ప్రజలకు ఎక్కడ ఉపయోగపడకుండా. వాస్తవంగా రైతు ఎంత సాగు చేస్తే అంత భూమికి ఇవ్వండి, లేదా ఒక స్లాబ్ సిస్టమ్. ఇప్పుడు మనకు రేషన్ కార్డు ఇచ్చిండు, 7.5 ఎకరాల లోపున వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చిండు. ఇస్తే అదే రైతు బంధు 7.5 ఎకరాల పెట్టండి, లేదా ఎంత సాగు చేస్తే అంతవరకే సాగు చేసిన భూమి వరకు ఇవ్వండి. అంతే తప్పితే దీంట్లో మాత్రం రప్పలకు, లేకపోతే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇచ్చి ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేయొద్దని మేము రేవంత్ రెడ్డి గారు కూడా మేము దీని ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. దాంట్లో ఎక్కడ ఏ మాత్రం ఎవరిని వదిలిపెట్టకుండా అక్కడ జరిగినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలందరినీ పక్కా తీయాల్సిందే, బయటికి తీయాల్సిందే. కాళేశ్వరం మీద వాళ్ళు 1,00,000 కోట్లు నిజంగా గోదావరి నదిలో పోసినట్టేనండి. ఒక 100 సంవత్సరాలు ఉండాల్సినటువంటి ప్రాజెక్టును ఒక 3-4 సంవత్సరాల్లో నిర్మించడం అంటే అది పెద్ద హాస్యాస్పదం. అది కేసీఆర్ ఆ ఇష్టం వచ్చినట్టుగా ఏడబడితే ఆడ ఈయనతో కూడా ఒక ఇంజనీర్ ప్లాన్ లేదు, దానికి ఏది లేకుండా చేసి ఇలా ప్రజాస్వామ్యం మొత్తం గోదావరి నదిలో పోసిన తప్పితే ఏమి లేదు. అది ఎక్కడ ఊరికి ఉపయోగపడకుండా అయిపోయింది. అది దాని మీద ఇంకా కేటీఆర్ మాట్లాడతాడు. ఏదో చిన్న పర్యబట్టింది అంతే, ఆ మాత్రం నాకు రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అంటాడు. ఆ కేటీఆర్ నిజంగా ఒక నాయకుడు, ఎట్లా నాయకుడు కానీ దగ్గర పోయి చూస్తే అవపడుతుంది. అది చిన్న పరినా పెద్ద పరినా ఎంతో ఉన్నది. ఇక్కడ ప్రతిపక్షాలు, మేధావులు అందరు వ్యతిరేకిస్తుంటే కూడా అందరినీ ఈయన ఒక్కొక్కటి తెలుగులో లాగా అది ఏం లేదని చెప్తుండే. అది కరెక్ట్ కాదు. వారు కూడా దాని మీద కంపల్సరీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ ఎంక్వైరీ చేయించి దాంట్లో జరిగినటువంటి అవకతవకల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దీని మీద తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి చెప్పుకోదగ్గవి. ఇన్నిటి వదిలిపెట్టి ఓన్లీ యాదగిరిగుట్టని మాత్రం డెవలప్ చేయడానికి గల కారణం ఏంటి? అది మీ నియోజకవర్గంలో ఉంది కదా, దేనికి కారణం? మా నియోజకవర్గంలో కరెక్టే. ఆయనకు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆల్రెడీ అడ్వాన్స్గా వాళ్ళ కుటుంబం, కవిత కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి అనుయాయులంతా ఇక్కడ భూములు కొనిపెట్టి ఆల్రెడీ కేసీఆర్ను ఈ ప్రోత్సహించి దీన్ని డెవలప్ చేసుకున్నట్లయితే మన భూములకు డిమాండ్ వస్తుంది. ఈ భూముల మీద కూడా మనకు సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతోటి కొంత భాగం వాళ్ళు ఆ దురాశతోటి కూడా ఇది చేసినట్టు అయింది. అయితే ఆ యాదగిరిగుట్టను అభివృద్ధి చేయడంలో తప్పులేదు, చేయాలి. కానీ దాని వెనకాల ఇదే చేయడం కారణం ఏంటంటే బలంగా వారికి ముందే ఆల్రెడీ అడ్వాన్స్ భూములు కొనిపెట్టుకున్నటువంటి వ్యవహారం అందరికీ తెలిసాయి. కవిత గారికి ఇక్కడ 100 ఎకరాల భూములు కొన్నది వాస్తవం. అది మిగతా దేవాలయాలు కూడా చేయాలని మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ప్రజాపాలన కార్యక్రమంలో ఎక్కువ ఏ సమస్యల పైన అప్లికేషన్స్ వచ్చినాయి? ప్రజాపాలన వాస్తవానికి రేషన్ కార్డు లేవు, ఇండ్లు కానీ ఇండ్లే జాగాలు కానీ ఈ 9 సంవత్సరాల నుంచి ఒక్కటంటే ఒకటి రాలి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు. దాని మీద ఎక్కువ మాకు ఇల్లు కావాలని ఒకటి వచ్చింది, మాకు ఇళ్ళ ప్లాట్ కావాలని ఒకటి, మాకు రేషన్ కార్డు కావాలని, ఈ మూడింటి మీద బాగా వచ్చిందండి.
ఇక్కడ రోడ్లు కూడా అస్తవ్యస్తంగానే ఉన్నాయి. ఈ 9.5 సంవత్సరాల్లో రోడ్లు ఎందుకు బాగు చేసుకోలేకపోయారు గత ప్రభుత్వం? ఇక అది గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే. నిజంగా వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను ఇప్పుడు ఈ రాగిరి రోడ్డు, రాగిరి నుంచి మూతుకూరుకు తొర్రూరు వేసే రోడ్ అయితే 5 సంవత్సరాలు అయింది అది స్టార్ట్ అయ్యి. ఇప్పటికి కూడా ఇంకా ఇన్కంప్లీట్ ఉంది, కంప్లీట్ కాలే అది మన కాటేపల్లి దగ్గర ఇప్పటికి కూడా. అంటే ఎందుకో వాళ్ళు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో దాని వెనకాల మరి వాళ్ళకే తెలిసి ఉండాలి. అది ఇది ప్రజలను నిజంగా ఒక రకమైనటువంటి ఆ రోడ్లు గుంతలు పడి ఇసుక లారీలు నడిపి, ఆ గాదర్ కిషోర్ ఇసుక లారీలు నడిపి గుంతలమయం చేసి ఎందరో అమాయకులు పాపం ఆ గుంతలలో పడి చనిపోయారు, ప్రమాదాలు జరిగినాయి. దానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ రోడ్లను కూడా పోయాలని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తున్నాం. ఈ ప్రభుత్వం చర్య తీసుకొని రోడ్లను పోయాలని చెప్పి కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ఇక్కడున్న ఎమ్మెల్యే గొంగిడి సునీత ఈ విలేజ్కి ఎంత మేరకు అభివృద్ధి చేసిందండి? ఈ విలేజ్కి ఆమె పెద్దగా అభివృద్ధి చేసింది ఏం లేదండి. మొన్న ఎన్నికల ముందు కావాలని ఒక సీసీ రోడ్లని ఒక 50-40 లక్షలు ఏమో పెట్టి ఎన్ఆర్ఈజెస్ నిధులు పెట్టి ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసి కూడా వాళ్ళ అధికార దుర్వినియోగం చేసి పోసిరు, అంతే తప్పితే అంతకు మించింది ఈ గత 9 సంవత్సరాల నుంచి చేసినటువంటి ఏమి ఆమె చేసింది ఏం లేదు ఇక్కడ కొత్తగా. ఇక్కడ బీసీ బంధు కానీ, దళిత బంధు కానీ, నిరుద్యోగ వృత్తి, 3 ఎకరాల భూమి ఈ కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి వచ్చిందండి? కాన్స్టిట్యున్సీలో అక్కడక్కడ 1-2 గ్రామాలలో దళిత బంధు, అది కూడా దళిత బంధు అనే విషయానికి వస్తే ఎక్కడైతే దళితులు తక్కువగా ఉన్నారో చిన్న విలేజ్లలో 5-10-15 ఉన్న కాడ ఇచ్చిరు ఆ యూనిట్లు. దాంట్లో కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ సర్పంచ్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కమిషన్లు తీసుకొని, ఇదే మురిపిరాలు ఉంది ఆత్మకూరు మండలంలో మురిపిరాల్లో, అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ మీద ఆల్రెడీ కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అది పేపర్లలో వచ్చింది, మీడియా ద్వారా టీవీలలో కూడా వచ్చింది. అది వాస్తవం. అక్కడ చాలా దుర్వినియోగం జరిగింది. ఆ ఇచ్చిన కమిషన్లలోనే ఆ ఎమ్మెల్యే గారికి కూడా కొంత కమిషన్ పోయిందని చెప్పి వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎందుకు మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని అడిగితే వాళ్ళ నాయకులే చెప్పారు, మేము కంపల్సరీ మేము ఎమ్మెల్యే గారికి కూడా ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు దీన్ని తీయాల్సిన యూనిట్కి 3 లక్షల రూపాయల చొప్పున వసూలు చేశారు. అది ఎక్కడ ప్రజలకు ఎక్కడ ఉపయోగపడలేదు. అది తిరిగి మళ్ళీ ఎటువంటి ఆ కమిషన్ల ద్వారా ఆ నాయకులకు ఆ పార్టీ లీడర్లకి చెందింది తప్పితే ఇంకేమి లేదు. ఈ 3 ఎకరాలు అనేది కూడా ఎక్కడ ఏమి ఇవ్వలేదు నాకు తెలిసి. భూములు రైతులకి స్థిరంగా ఉండాలని చెప్పేసి ధరణి తీసుకొచ్చింది గత ప్రభుత్వం. ధరణి మంచిది, తీసేయొద్దు అని అంటారు. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ భూమాత రూపకంగా మళ్ళీ ధరణి తీసుకొస్తుంది. నిజంగా న్యాయం జరుగుతుందా? ధరణి విషయానికి వస్తే చాలా వరకు అవకతవకలు ఉన్నాయి అందులో. అవి దాన్ని మార్పు చేసుకోవాలంటే దానికి మార్చేదే లేదు. ఇప్పుడు ఏదైనా పేరు మిస్టేక్ పడ్డా లేకపోతే భూమి ఎక్కువ తక్కువ జరిగినా, ఇప్పుడు నాకు 15 ఎకరాలు ఉండాలనుకుంటే అది 10 ఎకరాలే పడుతుంది. 5 ఎకరాలు నాకు ఎక్కేయడం కోసం ఇప్పుడు ఇంతవరకు అది ఎక్కట్లేదు. ఏమనంటే దాన్ని అప్డేట్గా ఆ యాప్ లేదంటారు. దానివల్ల చాలా వరకు నష్టం ఉంది. అన్ని రకాల అవకతవకలు, అన్ని రకాల మార్పులు జరిగేటువంటి సిస్టమ్ తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాం. దాంట్లో కూడా ఇంకా చాలా మార్పులు రావాలి. రేవంత్ రెడ్డి గారు మరి భూమాత తీసుకొచ్చి ఇంకా అప్డేట్ చేస్తాడని చెప్పి కోరుకుంటున్నాం. చేయాలి కూడా, ఎందుకంటే చాలా పెండింగ్లో ఉన్నాయి భూ సమస్యలు. వాస్తవానికి వాళ్ళకు ఇంతవరకు వాళ్ళ పేరు మీద తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి భూములు కూడా వాళ్ళ పేరు మీద రాకుండా పోయినాయి. ఇక్కడున్న స్థానిక సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది? ఆయన సేవలు ఈ విలేజ్కి ఎంత మేరకు అందించిండు? ఆయన సేవలు అందుకు స్పెషల్గా చేసిన సేవలు ఏం లేవు. ఇకపోతే ఆయన ఇక్కడ స్పెషల్గా డెవలప్మెంట్ చేసింది కూడా ఏం లేదు. ఆయన ఎంతసేపు చెప్పినా సునీతకు దగ్గరగా ఉండి సునీత యొక్క ఏజెంట్గా పనిచేసిన తప్పితే ప్రజలకు ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఆయనకి ఎన్నడూ లేదు. ఆయన ఇక్కడ ఉండడు. ఆయన హైదరాబాద్లో వండుకుంటూ పదవులు ఇక్కడి కావాలి, ఉండేది ఏమో హైదరాబాద్లో, అందుబాటులో ఉండి ప్రజలకు సేవ, ప్రజలలో ఉండి ఈ గ్రామంలోనే ఉండి సేవ చేయాల్సినటువంటి నాయకుడు ఉండాలని మేమైతే అందరం కోరుకుంటున్నాం. కానీ ఆయన ఎన్నడూ ఈ ఊర్లో లేడు. ఆయన పిల్లలు, ఆయన కుటుంబం అంతా హైదరాబాద్లో ఉంటుంది. ఆయన అప్పుడప్పుడు డ్యూటీకి వచ్చినట్టుగా వచ్చిపోయి ఏం ప్రజాసేవ చేస్తారంటే ఇక్కడ ఏం చేయలేదు. దాని మీద మాకు వ్యతిరేకత ఉంది. ఆయన మేము కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆయన పరిపాలన. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు మీకు ఏమన్నా హామీలు ఇచ్చిండా? ఇస్తే నెరవేరుతాయా? ప్రజెంట్ నాయకుడా? ఇప్పుడున్న ఎమ్మెల్యే స్థానిక ఐలే గారు మాకు ఇక్కడ హామీలు ఇచ్చిండు. హామీలు అంటే మాకు అక్కడ రోడ్డు మీరు వస్తుంటే మీరు చూసిరా, రోడ్డు ఇది వాగుంది, అక్కడ లో లెవెల్ బ్రిడ్జ్ ఉంది.
హై లెవెల్ బ్రిడ్జ్ చేయాలన్నా అని చెప్పి మేము ఆయన దృష్టి తీసుకుపోయినా అది కంపల్సరీ చేపిస్తున్నాడు. అట్లాగే ఇక్కడ మేము కొన్ని నిన్న మొన్న మా ఊరికి రావడం జరిగింది. అయితే గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఓపెనింగ్ రోజు ఆ రోజు మాకు ఒక అంగన్వాడీ బిల్డింగ్ కావాలి అన్న అని చెప్తే ఏమంటే ఇస్తాడు. దాంతోపాటు ఇది ఆరోగ్య పిహెచ్సి ఆరోగ్య ఉప కేంద్రం కూడా కావాలి సార్ అని చెప్పి అన్నాం. అది కూడా చేస్తాడు. చేసే నమ్మకం ఉంది. ఆయన రోజు నిత్యం ప్రజలలో ఉండేటువంటి నాయకుడు. ఆయన జీతం కూడా తీసుకోకుండా ప్రతి నెల జీతాన్ని ప్రజలకే పంచుతూ ఏదో ఒక మార్గంగా ఏదో ఒక రూపంలో మన ఫస్ట్ నెల జీతం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేటువంటి పిల్లలందరికీ ఎగ్జామ్ ప్యాడ్స్ పరీక్ష అట్టలు కొనియడం జరిగింది. అది మేమే మా స్పష్టంగా నా చేతుల నుంచి ఈ హై స్కూల్లో నేను పంచిన అటువంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటూ ఆయనను దాంట్లో ఎలాంటి డోగలేదు. ఆయన మంచి మనిషి. ప్రజలను ఆపతుందన్న పోతే అందరినీ ఆదుకొని ఆయన చేతనే సహాయం ఎల్ఓసీలు కానీ సీఎంఆర్ఎఫ్లు కానీ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా నేనున్నా అని వచ్చి ముందు ఉంటుండు. ఆ సునీతమ్మ గారు ఉన్నప్పుడు ఇలాంటి ఏ దృష్టి తీసుకుపోయినా ఎక్కడ స్పష్టంగా స్పందించలేదు. ప్రజలకు ఇంత దగ్గరగా కూడా లేదు. ఆమె దగ్గరకు పోయి మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వలేదు. ప్రజలను దగ్గరకు తీసుకోలేకపోయింది. ఆమె తీసుకోదు కూడా. వాళ్ళు ఉచిత బస్సులో కొన్ని మార్పులు చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూడవచ్చు? మార్పులు అంటే ప్రజలు మార్పులు ఏ రకమైనటువంటి మార్పులు కోరుకుంటారో మాకైతే తెలియట్లేదు. కానీ వాస్తవంగా ఉచిత ఇంట్లో కుంపలు వినిపోయేంత నష్టం అయితే ఏం లేదు. అయితే కొందరు ప్రజలు అక్కడక్కడ అంటారు సగం టికెట్ అయినా పెడితే అయిపోయేదేమో మహిళలకు, పూర్తి టికెట్ కాకుండా, పూర్తిగా ఫ్రీ కాకుండా. సరే, ఒకవేళ అవకాశం ఉంటే సగం టికెట్ పెట్టినా పర్వాలేదు. మేమైతే అది కోరుకుంటున్నాం. ఇక్కడ గెలిచే మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇప్పుడున్న సీఎం గారు బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండు. ఆల్రెడీ మునుగోడులా మూసేయటం కూడా జరిగింది. మీ విలేజ్లో అట్లాంటిది ఏమైనా చేస్తున్నారా? మా విలేజ్లో ఇంతవరకు ఆ టాక్ ఏం రాలేదు. ఒకవేళ ప్రభుత్వం కనుక ఆ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వానికి కంపల్సరీ కట్టుబడి ఉండాల్సిందే. చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మేమందరం కూడా సహకరిస్తాం. ఇప్పుడు రానున్న ఎన్నికలను ఉద్దేశించి సర్పంచ్ కానీ ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకి? ఓటర్లకు మేము చెప్పేది ఒకటే సార్, ఇప్పటి వరకు మనం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలనలో ఎవరు సుఖంగా లేరు. ఎవరికి కూడా ఏం లబ్ధి జరగలేదు. నిజంగా పేద గ్రామాల్లో ఉండే వాళ్ళంతా ఇల్లు లేనటువంటి వాళ్ళు, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎవ్వరికి కూడా ఈ 9 సంవత్సరాల కాలంలో ఒక ఇల్లు వచ్చిన దాఖలాలు లేవు. ఒక కొత్త రేషన్ కార్డు వచ్చిన దాఖలాలు లేదు. ఉన్న రేషన్ కార్డులో ఈ 9 సంవత్సరాల్లో ఎవరికైనా పిల్ల పుడితే దాన్ని ఎంటర్ చేసే పరిస్థితి లేదు. అది కూడా ఇప్పుడు ఒక్కొక్కరికి 9 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. అది ఎంటర్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఈ ఊరికి ఎవరైనా పెళ్లి చేసుకొని భార్యను తీసుకొచ్చుకుంటే ఇక్కడైతే అక్కడి వేరే ఊరి నుంచి రాగానే ఈ ఊర్లో ఈ రేషన్ కార్డులు ఎంటర్ చేయాలంటే కాదు, అక్కడ మాత్రం ఎమ్మటే కట్ చేస్తారు. ఇక్కడ నుంచి పోయిన ఆడపిల్లలను కూడా ఎమ్మటే తొలగిస్తారు రేషన్ కార్డు నుంచి. కానీ మళ్ళీ కొత్తగా అక్కడ అతగారింటికి పోయిన తర్వాత వాళ్ళ రేషన్ కార్డులో మాత్రం ఎంటర్ కానివ్వట్లేదు. ఇవన్నీ చాలా దుర్మార్గాలు ఉన్నాయి ఆ పాలనలో. ఇవన్నీ మేము చేస్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది. ఇది ప్రజా పరిపాలన కాబట్టి దీంట్లో ఇవన్నీ మేము ఖచ్చితంగా రేషన్ కార్డు విషయంలో కానీ ఈ ఇండ్ల విషయంలో కానీ ఖచ్చితంగా అందరికీ అవకాశం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ న్యాయంగా వస్తాయని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. చివరిగా గత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ప్రతి ఎకరాకి నీళ్ళు అందించడం అని చెప్పేసి అన్నాడు. నిజంగా మీ విలేజ్లో నీళ్ళు వచ్చినాయా? ఇక్కడేంటి మా విలేజ్కి ఏడంగా వచ్చింది కాళేశ్వరం? ఇక్కడ ఏ కాలువ లేదు కదా. మాకు వాస్తవంగా వచ్చింది మూసి నీళ్ళే వచ్చినాయి తప్పితే మాకు ఎక్కడ కాళేశ్వరం నీళ్ళు రాలేదు. అంతే తప్ప ఇక ఇదే రకంగా ఈ నియోజకవర్గంలో కూడా నాకు తెలిసి ఎక్కడ కూడా కాళేశ్వరం నీళ్ళు రాలేదు. వాళ్ళకి అని చెప్పిన మల్లన్న సాగర్ నుంచి అక్కడి నుంచి వాళ్ళ కేసీఆర్ ఫామ్ హౌస్ పోయినాయి తప్ప నీళ్ళు కేసీఆర్కో లేకపోతే హరీష్ రావు వాళ్ళ భూములకు వాళ్ళ ఫామ్ హౌస్ల కోసమే తీసుకుంటారు తప్ప ప్రాజెక్టులను ఎక్కడ వీళ్ళు తీసుకొచ్చి నీళ్లు ఏ ప్రజల ఒక ఎకరం రైతు ఎకరాన్ని కూడా బారియలేదు. ఇదంతా తప్పు. వాళ్ళ ప్రచారమే ఆర్భాటమే తప్పితే ఏం లేదు. ఈ 9.5 సంవత్సరాల కాలం మంచిగా అనుకూలించింది. వాస్తవంగా వర్షాలు బాగా పడ్డాయి. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో అంత పంట పండించుకుని తప్పితే వాళ్ళు చేసిన కాళేశ్వరం వల్ల ఎక్కడ కూడా రాలేదండి ఈ నియోజకవర్గంలో నీళ్ళు. ఇక్కడున్న ప్రజలు ఎంపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడున్న ప్రజలందరికీ ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అంటే
పార్టీ పరంగా చెప్పాలంటే నాకు ఇంత అంత అవగాహన ఉన్నటువంటి వ్యవహారం. కానీ ప్రజలందరికీ తెలియదు కదా ఏ పార్టీ నుంచి ఎవరు క్యాండిడేట్ అనేది తెలియదు. అది సరే మేము ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడైతే ఎంపీ అభ్యర్థులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన నిర్ణయించిన మేరకు ఇక్కడ సీట్ వస్తుండొచ్చు. ఆయన నిర్ణయించిన మేరకు ఈ భువనగిరిలో ఇంతకుముందుకు ఆయన ఎంపీ కాబట్టి ఆయన సూచన మేరకు ఆయన ఎవరి క్యాండిడేట్ని పెడితే ఆ క్యాండిడేట్ని మేము ఓటు వేయడానికి, మేము ప్రచారం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ సిద్ధంగా ఉంది. దాని